బాబు, ఆ పక్కకెళ్ళి కాల్చుకో అమ్మా. బాబు, చెప్పేది నీకే. ఒకసారి చెప్తే అర్థం కాదా? అంత ఇబ్బందిగా ఉంటే మీరే పక్కెళ్ళండి. పెద్ద చిన్న లేకుండా మాట్లాడుతున్నావు. ఈ వయస్సులో సిగరెట్ తాగుతున్నావు. నీ వయస్సు ఏంటి, నీ అలవాట్లేంటి? ఈ వయస్సులో ఇలాంటి అనవసరమైన అలవాట్లు చేసుకుంటే జీవితం నాశనం అయిపోతుంది. మీరేదో మీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేసినట్టు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నావయ్యా? నా కూతుర్ని నీలాంటి వాడికి చచ్చినా ఇవ్వను. నువ్వు ఇచ్చినప్పుడు చేసుకోలే. అయినా ఈ వయసులో తాగకపోతే మీ వయసు వచ్చాక తాగుతావా? అయినా నా సిగరెట్టు, నా డబ్బులు, నా ఇష్టం. మీరెవరు సార్ చెప్పడానికి? నిన్ను కాదు, ఇలా పెంచిన మీ అమ్మా నాన్నని అనాలి. హలో మాస్టారు, మాటలు జాగ్రత్తగా మాట్లాడండి. నాకంటే పెద్దవారు కదా అని మర్యాదగా మాట్లాడుతున్నా. మీరేంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు? కొద్ది రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. మీరే ఎక్కువ మాట్లాడుతున్నారు. కొంచెం తగ్గి మాట్లాడితే మంచిది. మీకు ఇబ్బంది అయితే పక్కెళ్ళండి. నేనెందుకు వెళ్ళాలి? చేసేది వెధవ పని, నేనెందుకు వెళ్ళాలి? పైగా అడ్డంగా మాట్లాడుతున్నావు. ఇంత చెప్పినా సిగ్గు లేకుండా ఇక్కడే తాగుతున్నాడు. అంత సిగ్గుంటే మీరే పక్కెళ్ళండి. ఈ బండి నాదయ్యా. అయితే వెళ్ళండి సార్. నీలాంటోడిని పోలీస్ స్టేషన్లో పెట్టాలి. మీలాంటి వాళ్ళు మ్యూజియంలో పెట్టాలి. వెళ్ళండి సార్, పొద్దున్నే సోది. వెధవ. సూపర్ అండి, బాగా చేశారు. థ్యాంక్ యూ అండి. మీ హెల్త్ బాగుందా? వీడికి ఏమైంది? ఓకే ఓకే, చాలా బాగా చేస్తున్నారండి. మీరు నాట్యం చేస్తుంటే చాలా అందంగా ఉందండి. థ్యాంక్ యూ అండి. అంటే ఇప్పుడు అందంగా లేదా? ఇప్పుడు అందంగానే ఉన్నారు, కానీ నాట్యం చేస్తుంటే ఇంకా 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 అందంగా ఉన్నారని అంటున్నా. ఇంకా 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 ఎన్ని ఇంకాలు? మీరు కూడా నాట్యం నేర్చుకోవచ్చు కదండి, మీరు కూడా అందంగా ఉంటారు. సింధు గారు, మా వాడు ప్రాక్టీసు. ఇలా అయితే చాలా కష్టం అండి. నాకు కూడా అదే అనిపిస్తుంది. ఆపేద్దాం. ఆపేద్దాం అంటారా? వీడి కల కలగానే మిగిలిపోతుందంటారా? కలగానా? అది కష్టమంటే ఆపేద్దామని కాదండి, మరి చాలా ప్రాక్టీస్ చేయాలి. రోజు మార్నింగ్ 3 hours, ఈవినింగ్ 3 hours ఇలా ప్రాక్టీస్ చేస్తేనే నేర్చుకోగలరు. సరే అండి, ఎంతసేపు పర్లేదండి, ప్రాక్టీస్ చేయించండి. వీడికి డాన్స్ రావడం ముఖ్యం మనకి. సరే, ఇలా రండి. ఓకే, చూపించండి. ఫస్ట్ వన్. తాతై దిత్తై కాదు, తాతై దిత్తై, తాతై దిత్తై. ఓకే, ఈ స్టెప్ 10 సార్లు చేయాలి. తర్వాత ఇంకో స్టెప్ నేర్పిస్తాను. ఈ రోజుకి 4 స్టెప్స్ నేర్పిస్తాను. 1 2 3 4 అంటే 40 సార్లా? రే, వెళ్ళేటప్పుడు ఆటో బుక్ చేయరా. ముందు ప్రాక్టీస్ చేయి, చేసిన తర్వాత ఆటో వస్తుందా? తాతై దిత్తై, తాతై దిత్తై. అలా కాదు, ఇందాక చెప్పాను కదా, తాతై దిత్తై. అలానే. అలా కాదు, తాతై. సరిగ్గా చెయ్యి. అమ్మా, ఇదే సరిగ్గా రావట్లేదు, ఇంకా సరిగ్గా చేయాలా? తాతయ్య సరిగ్గా చెయ్యరా. ఓరిని తాత తాత తాత. ఎవరు తాతరా? నీ అమ్మ ఎవడో ఒకటి తాత 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 తాతయ్య దిత్తయ్య తాత. హలో అమ్మా, తాత నానా, తాతయ్య ఏంటి పెళ్లి చూపులు చూస్తున్నారా? మీ ఇష్టాన్ని ఎప్పుడైనా కాదన్నానా అమ్మా? మీరెవరిని చెప్తే వాళ్ళని చేసుకుంటా. సరే అమ్మా, ఉంటాను. నేను బానే ఉన్నానమ్మా, టిఫిన్ చేశాను. ఎవరికండి పెళ్లి చూపులు? తగ్గేనా? అవునండి, నాకే. పాపం, ఎందుకండి ఆ అమ్మాయి జీవితం నాశనం చేస్తారు?
తాతయ్య అంత మాట అన్నారేంటండి? జస్ట్ కిడ్డింగ్, ఫీల్ అవ్వకండి. అవును, మీ అమ్మగారు ఎవరిని చూపిస్తే వాళ్ళనే చేసుకుంటారా? చేసుకుంటానండి. మనకి జన్మనిచ్చి పెంచి పెద్ద చేసిన వాళ్ళ మాటకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అబ్బో, మీలో ఈ యాంగిల్ కూడా ఉందా? అందరిలోనూ ఉంటుందండి. నాలో ఉంటుంది, సింధు గారి దగ్గర కూడా ఉంటుంది. ఏమండి సింధు గారు, మీలో ఉంది కదండి? ఉంది ఉంది. ఇంతకు మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? మీరైతే ఓకే అండి. ఏం మాట్లాడుతున్నారండి? ఆ, అంటే నా ఉద్దేశం మీలాగే ఒక మంచి మనసున్న అమ్మాయి దొరికితే చేసుకుందామని. మీలాగే అందరితో మర్యాదగా మాట్లాడడం, పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం, పక్క వాళ్ళకి సహాయం చేయడం, ఇలాంటి గుడ్ క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని చేసుకుందామని. మీలాంటి అమ్మాయి దొరికితే కళ్ళు మూసుకుని తాళి కట్టేస్తాను. కళ్ళు మూసుకుని తాళి కట్టకండి, అమ్మాయి బదులు పంతులు గారికి కట్టేయగలరు. ఒక్క నిమిషం అండి. 2 నిమిషాలైనా పర్లేదు. నీకెవరు చెప్పారే? మీరెందుకు ఆపారు? మీరు డాన్స్ చేయండి. ఓకే. నువ్వు కుదురుగా ఉండవా? ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉండాలా? వాళ్ళు ఫీల్ అవుతారని కామన్ సెన్స్ లేదా? ఫీల్ అయ్యేంత సీన్ లేదులే గాని నువ్వు అంత ఫీల్ అయిపోకు. వాడు నేను ట్రై చేస్తున్నాడని నీకు ముందే చెప్పాను కదా. ఇప్పుడు చూడు, ఇండైరెక్ట్ గా నీలాంటి అమ్మాయి దొరికితే కళ్ళు మూసుకుని తాళి కట్టేస్తానని హింట్ ఇస్తున్నాడు. హే, ఆ ఉద్దేశంతో అని ఉండడు. నువ్వు నమ్మట్లేదు గాని వాడు పక్కా నీకోసమే వస్తున్నాడు. డాన్స్ నేర్చుకునేది వీడైతే రోజు వాడెందుకు వస్తున్నాడు? ఫ్రెండ్ అయితే ఏదో ఒక రోజు వస్తాడు. రోజు ఎలా వస్తాడా? తప్పిపోవడానికి ఈడేమన్నా చిన్నపిల్లోడా? కుక్కకే నక్కకి పుట్టిన క్రాస్ బ్రీడ్ లా ఉంటాడు. నాకు తెలిసి వాడే వీడిని బలవంతంగా తీసుకొస్తున్నాడని నా డౌట్. హే, అలా ఏం కాదు. నువ్వు నేను ఎలాగో వాళ్ళిద్దరు కూడా అలాగే ఉంటారు. నాకు మాత్రం నమ్మకం లేదు. వీణైనా నమ్మచ్చేమో కానీ వాడిని అస్సలు నమ్మలేం. తను అందరిలాంటి అబ్బాయి కాదు, కొంచెం మంచోడే. నువ్వు ఒక అబ్బాయిని మంచోడు అంటున్నావా? అందులో తప్పేముంది? మంచోడు కాబట్టి మంచోడు అన్నా. అబ్బా, మాకు తెలియదులే. నేను ఎన్ని చెప్పినా నువ్వు నమ్మకపోతే అది నీకు కర్మ. ఏదో ఒక రోజు నీకు దెబ్బ తగలేక ఆ రోజే నువ్వు నన్ను నమ్ముతావు. అప్పుడు దాకా నేను ఎన్ని చెప్పినా నువ్వు నమ్మవు. వెళ్ళి సెకండ్ స్టెప్ నేర్పించు. వెళ్ళు. అమ్మా, పర్లేదులే, అంత దూరం ట్రావెల్ చేయలేం. చూడనివ్వండి. నొప్పిగా ఉందా? ఇప్పుడు ఓకేనా? కొంచెం పెయిన్ గా ఉంది. బా నొప్పిగా ఉందా? ఇప్పుడు ఓకే అండి కొంచెం. మీకు చాలా రోజుల నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఇలాంటి టైంలో ఈ విషయం చెప్పడం కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ మళ్ళీ ఇలాంటి టైం వస్తుందో లేదో కూడా తెలీదు. ఏంటండి? మీరంటే నాకు చాలా ఇష్టం. కవితలు రాయడం, లెటర్స్ రాసివ్వడం, ఫోన్ కాళ్ళు, మెసేజ్లు, పక్క వాళ్ళతో రాయబారం చేయడం, అలాంటివి నాకు నచ్చవు. ఎందుకంటే అందులో మాట వినిపిస్తుంది కానీ నా ప్రేమ కనిపించదు. అందుకే డైరెక్ట్గా చెప్తున్నా, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా. నా ప్రేమ గురించి ఇప్పుడు చెప్పలేకపోతే ప్రేమించి వేస్ట్. ఎలా చెప్పినా, ఏ విధంగా చెప్పినా, ఎన్ని భాషల్లో చెప్పినా దాని అర్థం ఒకటే, మీరంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ. మీరు ఈ భూమి మీద ఉన్నంతకాలం మీతో బతకాలనుకుంటున్నా. మీరు లేని రోజు మీ జ్ఞాపకాలతో బతుకుతాను. అతి బరువైన రోజు మీ దగ్గరికి వచ్చేస్తాను. వీటిని మీరు ఎంతలా ప్రేమిస్తున్నారో నేను మిమ్మల్ని అంతలా ప్రేమిస్తున్నా. మీ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా. మీ ఆన్సర్ ఎస్ అయినా పర్వాలేదు, నో అయినా పర్వాలేదు, నేను అందంగానే తీసుకుంటాను. రే,
నువ్వేంటి అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు? ఆ, నువ్వు చెప్పిందే జరిగిందే. ఏం జరిగింది? ప్రేమ్ నాకు ప్రపోజ్ చేశాడే. నేనప్పుడే చెప్పానా నువ్వే మంచోడు, మహానుభావుడు, సంస్కారవంతుడు, సర్ఫెక్సల్ అను. ఇప్పుడు చూడేమైందో. ఎందుకీ నువ్వేమన్నావు? ఉహుం, నేనేం చెప్పలేదు. ప్రపోజ్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రేపు వస్తాడు కదా, అప్పుడు చెప్తా ఆ వెధవ సంగతి. నేను లేని టైం చూసి ప్రపోజ్ చేశాడా? అవును, మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే ఉన్నా ప్రపోజ్ చేశాడా? ఆహా, అలా ఏం లేదు. చాలా పద్ధతిగా చెప్పాడు. పద్ధతిగా అంటే పువ్విచ్చి ప్రపోజ్ చేశాడా? ఉహుం, మరింకెలా? ప్రేమ్ ఈ జనరేషన్లో ఉన్న అబ్బాయి కాదే. అవును, 90s జనరేషన్ అబ్బాయి. నేననేది అది కాదు. పువ్విచ్చి ప్రపోజ్ చేసే వాళ్ళని చూసుంటాం, చాక్లెట్ ఇచ్చి ప్రపోజ్ చేసే వాళ్ళని చూసుంటాం, లేదా మెసేజ్లో కాల్స్లో ప్రపోజ్ చేసే వాళ్ళని చూసుంటాం. కానీ ఒక అమ్మాయి కాళ్ళు పట్టుకొని లైఫ్ లాంగ్ నీతోనే బతకాలని చెప్పేవాణ్ణి ఫస్ట్ టైం చూసా. నీ వాళ్ళకం చూస్తుంటే నువ్వు వాళ్ళని లవ్ చేస్తున్నావు అనిపిస్తుంది. హే చిచి, అలా ఏం లేదు. ఏమీ లేకుండానే ఒక అమ్మాయి ఒక అబ్బాయి గురించి ఇంత పాజిటివ్గా మాట్లాడదు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి గురించి ఇంత పాజిటివ్గా మాట్లాడుతుందంటే నీ కాలికున్న మువ్వ వాడి చేతిలో పడినట్టుంది. ఒకవేళ లవ్ చేయాలనుకుంటే ఇంతకన్నా మంచి అబ్బాయి దొరకడేమో. ఎగ్జామ్లో ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ రాయాలో కన్ఫ్యూజ్ అయ్యే నువ్వు ఇంత క్లారిటీగా ఉన్నావంటే బహుశా మన భాషలో దీన్నే ప్రేమ అంటారు. మరి ఇంకెందుకు కొట్టడం తిట్టడం? వాడంటే ఇష్టమని చెప్పేచ్చు కదా. లేదంటే యూట్యూబ్లో పాత లవ్ స్టోరీ సినిమాలు హై క్వాలిటీలో పెట్టి చూసుకుని బాధపడుతూ ఉంటాడు. ప్రియా, నువ్వంటే నాకు ఇష్టం. నేనంటే నీకు ఇష్టమా? నువ్వు కాదంటే ఖైరతాబాద్లో ఖాళీగా ఉంటా, నువ్వు అంటే ఉప్పల్లో రెడీగా ఉంటా. నీ ఆన్సర్ కోసం 1 అవర్ అయినా వెయిట్ చేస్తూ ఉంటా. బా, ఏం వచ్చింది? ఇది రీల్ చేసి సోషల్ మీడియాలో పెడితే ఫ్యాన్స్ పెరిగిపోతారు, కామెంట్స్తో కుమ్మేస్తారు. నువ్వు సోషల్ మీడియాకి హీరో హ్యా. అబ్బా, ఇలా అయితే కష్టం రాయాలంటే. డైలాగ్స్ ముందుకెళ్ళాలంటే కనీసం 1/4 వేయాలి. మనకి డబ్బులు ఇచ్చే దాత ఎవడున్నాడబ్బా? చూద్దాం, ఎవడికి చేద్దాం? ఆ జాగ్గడికి చేద్దాం. అప్పుడే ఫ్యాన్స్ మళ్ళీ కాల్స్. ఇది నన్ను హీరోని చేస్తాడు. హలో హలో, చెప్పు బ్రో. హలో బ్రో, తిన్నారా? లేదు బ్రో, మీరు తిన్నారా? లేదు బ్రో, మీ సీన్స్కే డైలాగ్స్ రాస్తున్నాను. అవునా? అవును బ్రో. డైలాగ్కి ప్రేక్షకులు థియేటర్లో ఉర్రు తొలగిపోవాలి. ఆ రేంజ్లో రాయండి బ్రో డైలాగులు. మీ డైలాగ్స్ మామూలుగా రావట్లేదు బ్రో. మీ సీన్ వచ్చిన ప్రతిసారి థియేటర్ దద్దరిల్లిపోద్ది. థ్యాంక్ యూ బ్రో. మీ దీవెనలు నాకు ఎప్పుడు ఉండాలి. మీ రుణం జన్మలో తీర్చుకోలేను. దాందేముంది బ్రో, వచ్చే జంలో తీర్చుకోండి. మిమ్మల్ని ఒకటి అడుగుతాను, ఏమనుకోరు కదా? ముందు మీరు అడగండి, అనుకోలో లేదో చెప్తా. నీలో ఈ సెన్స్ ఆఫ్ హ్యూమరే నాకు నచ్చేది. మనకి ఓ ప్రొడ్యూసర్ సెట్ అయ్యాడు, రేపెళ్ళి వైజాగ్లో స్టోరీ చెప్పాలి. అయితే వెళ్ళి చెప్పండి బ్రో. అంటే వైజాగ్ వెళ్ళడానికి మనీ లేవు బ్రో. ఓ 2 కేస్తే 2 డేస్లో ఇచ్చేస్తా. మీరు నాకు 1 డేలో తిరిగి ఇచ్చిన నో ప్రాబ్లం. బట్ నా దగ్గర లేవు. ఓ 1900 అయినా పర్లేదు. నో. 1500? నో. 1K? నో. 500? నో. మరి ఎంత ఉన్నాయి బ్రో? 200. 1/4 150, జంబో గ్లాస్ ఒకటి, చిప్స్. 200 సెండ్ చేశాను బ్రో. ట్రైన్ టికెట్ తీసుకొని జనరల్ బోగి ఎక్కేస్తా. ఓకే బ్రో, ఆల్ ది బెస్ట్. డైలాగ్లో మాత్రం డెప్త్ తగ్గొద్దు. సరే బ్రో, థ్యాంక్ యూ బ్రో. అమ్మా, సెట్టు ఈ రోజుకైతే. వన్ అవర్ నుండి వెయిట్ చేస్తున్నాం. వస్తున్నాం అనడం తప్ప రావట్లేదు. మేము 2 minutesలో మీ ముందుంటాం. ఓకే. రే, 2 minutesలో కమ్మింగ్ అంట.
హాయ్. సారీ అండి. హాయ్. మీరెందుకండి సారీ చెప్పడం? ఆ, లేట్గా వచ్చాం కదా. లేటుగా కాదు, మీరు రాకపోయినా రాలేకపోయినా మీరు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. వీడికి అస్సలు అవసరం లేదు. బా ప్రేమ్ గారు, నేను మీతో కొంచెం మాట్లాడాలండి. మ్? ఆ, నీళ్ళు నువ్వు నాతో రా. ఎక్కడికి? రా, నేను చెప్తా. అది ఏంటి ఇప్పుడు డాన్స్ మీరు నేర్పిస్తారా? అవును. ఇంతకు మీకు డాన్స్ వచ్చా? ఆ, ఏదో చెప్తా అన్నారు, సైలెంట్గా ఉన్నారు. అది మీరు నిన్న చెప్పిన దాని గురించి బాగా అర్థమైంది. మీరు అలా సైలెంట్గా ఉండకండి, నాకేం అర్థం కావట్లేదు. ఒప్పుకున్నా పర్లేదు, ఒప్పుకోపోయినా పర్వాలేదు, మీరు చెప్పాలనుకున్నది చెప్పేయండి. మ్, అయినా మీలాంటి అమ్మాయి దక్కాలంటే అదృష్టం ఉండాలండి. ఆ ఆ అదృష్టం మీకుందండి. ఆ? ఏమన్నారు? ఆ ఆ అదృష్టం మీకుంది. ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. మ్యాడ్ అసలు చూడగానే షాక్ అయ్యా. ఇన్ని రోజులు నీ మీద ఉన్న ఒపీనియన్ మొత్తం చేంజ్ అయిపోయింది. అచ్చా, పెద్ద ఫ్లట్టింగ్ రాజాలా ఉన్నావే. ఈ అమ్మాయిలతో ఇదే ప్రాబ్లం. నిజం చెప్తే ఫ్లట్టింగ్ రాజా అంటారు, అదే అబద్ధం చెప్తే శ్రీరామచంద్రుడు అంటారు. ఈ అమ్మాయిలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. అదొక అర్థం కాని ఫినామినా. అదే అబ్బాయిలు ఈజీగా అర్థమవుతారు, కానీ మీరు అర్థం చేసుకోరు. హలో బాబు, ఆ వాట్సాప్ స్టేటస్ కొటేషన్స్ ఆపు. మీరు చెప్పేది నిజమని నమ్ముతున్నాలే. మీరు నమ్మలేని నిజం ఇంకొకటి చెప్పనా? ఆయన మీరు చెప్పినా నమ్మర్లే. నమ్ముతాలే, చెప్పండి. నా గుండె రాయి చేసుకొని మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా, మీరు వినండి. లైఫ్లో ఇలాంటి ఛాన్స్ ఒకేసారి వస్తుంది, అది మీకైనా నాకైనా. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోమని పెద్దలు చెప్పారు. సో నేను చెప్పబోయేది ఏంటంటే, ఐ లవ్ యూ. ఏంటిది విన్న తర్వాత ఒకటి పీకుతుంది అనుకుంటే పీకట్లేదు. ఏంటి, పీకలేదని ఫీల్ అవుతున్నావా? చిచ్చిచి, దానికెందుకు ఫీల్ అవుతాను? అదే నువ్వు ఇంకా ఆన్సర్ చెప్పట్లేదు. నువ్వు మీ ఫ్రెండ్ లాగా ఆలోచించుకొని చెప్తావా? నాది దానిలా లేకుండదు. అండ్ సెకండ్ థింగ్, ఎప్పుడు చెప్పినా ఒకటే మాట, మీరు నాకు ఓకే. నేను నిజంగా మీకు ఓకేనా? హా. మీరు ఓకే కదా? ఒప్పుకుంటారా అసలు? అయితే చెప్దాం పద. నచ్చారండి. చాలా హ్యాపీగా రేయ్. ఉంది. ఆ? సింధు నా లవ్ ఒప్పుకుందిరా. నీళ్ళు కూడా నల్ల ఒప్పుకుందిరా. ఆ? నువ్వెప్పుడు లవ్ చేసావరా? చేసావా? 15 minutes బ్యాక్. ఇప్పుడు లవ్ చేసి ఇప్పుడే చెప్పేశావా? మరి ఎప్పుడు చెప్పినా ఐ లవ్ యూ కదరా చెప్పాల్సింది. అందుకే ఇప్పుడు చెప్పేశా, ఓకే అంది, అంతే. హా. సూపర్ రా. నువ్వెలా ఒప్పుకున్నావే? ఆ? తనకు అనిపించింది తను చెప్పాడు, నాకు నచ్చాడు, ఓకే చేసా. అయినా నాకు స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండే అబ్బాయిలంటే చాలా ఇష్టం. నువ్వు సూపర్ రా. నేనే టైం వేస్ట్ చేశా. మరి నా స్టైలే అంత. ఆ, మాకు ఓకే, కానీ ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి? ఆ, ఈ విషయం మా నాన్నగారికి తెలిస్తే మనందరినీ చంపేస్తారు. ఆ? ఏ ఒక్క నిమిషం, మీ ఇద్దరిని చంపుతాడు తప్పులేదు, మమ్మల్ని ఎందుకు చంపుతాడు? ఆ? అంటే తను మా అత్త ఆ? కూతురు కదా. బొక్కలో బంధుత్వం, ఫ్రెండ్స్లా ఉంటే అయిపోయేదిగా, ఏ ప్రాబ్లం ఉండేది కాదు. ఛీ. అయితే ఇప్పుడు ఏం చేయాలి? మీరు మా మావయ్యని కలవాలి. మా మావయ్య ఓకే చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. కానీ మా నాన్నని కలవడం చాలా కష్టం. ఎందుకు, మీ నాన్న హైదరాబాద్లో లేడా? ఆయనకి అబ్బాయిలంటే నచ్చరు. ఆ? ఆ?